వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొంచెం కొత్తగా మరికొంచెం వింతగా ఇంకొంచెం ఆసక్తిగా సాగే సరికొత్త కథనాలను అందించే వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ కి స్వాగతం సుస్వాగతం. ఆహా ఏమి రుచి అనిపిస్తున్న కబాబ్స్, గాలిపటాల వేడుక, హైజీనిక్ పానీపూరీలు వచ్చేసాయి, పర్యావరణ గణపతులు వస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీ. గాలిపటాలంటే ఎవరికి ఇష్టం ఉండదు? వాటిని ఎగరేయడానికి కానీ చూడడానికి కానీ చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. అలాంటిది మనం ఎప్పుడూ చూడని వింత వింత రూపాలు గాల్లో ఎగిరితే వాటిని చూడడం మరెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి వేడుకకు వేదికైంది చెన్నై నగరం. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన గాలిపటాల పండుగ ఆశ్చర్యాన్ని కలిగించేలా కొనసాగింది. జర్మనీ, ఫ్రాన్స్, వియత్నాం, మలేషియా, స్విట్జర్లాండ్ లాంటి వివిధ దేశాల నుంచి వచ్చిన దాదాపు 40 మంది ఈ గాలిపటాల పండుగలో పాల్గొన్నారు. నీటిలో మాత్రమే కనిపించే సముద్ర జీవాల ఆకృతులు నీలాకాశంలో ఎగరడం ఎంత అద్భుతంగా ఉందో మీరు చూసేయండి. ఒకవైపు బంగాళాఖాత తీరం, మరోవైపు ఆకాశం అంతా కూడా రంగురంగుల పతంగులతో చెన్నైలో ఈసీఆర్లో తిరువిదంతై బీచ్లో కైట్ ఫెస్టివల్ ప్రారంభమైపోయింది. ఆగస్టు 15 నుండి 18 వరకు చాలా ఘనంగా 3rd ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. కైట్ ఎగరవేయడం హాబీగా ఉన్నవాళ్ళు లేదా చూసేందుకు ఇష్టపడే వాళ్ళందరూ చిన్న వయసు నుండి పెద్ద వయసు వారి వరకు కూడా ఈ కైట్ ఫెస్టివల్ చూసేందుకు నలుమూల నుండి కూడా విచ్చేస్తున్నారు. ఆకాశంలో మనం రంగురంగుల పతంగులు చూస్తుంటే చాలా కలర్ఫుల్గా పండుగ వాతావరణం ఏర్పడింది. ఈసీఆర్ అంటే తీరం వెంబడి వీస్తున్నటువంటి చల్లని గాలులు, అలాగే ఆకాశం అంతా కూడా వివిధ సంస్కృతులను సంప్రదాయాలను కనిపించే విధంగా కైట్స్ చూస్తుంటే ఇక్కడ వచ్చే వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి మనతోటి కొంతమంది ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చి వారు ఆకాశంలో ఎంత బాగా కైట్స్ కనిపిస్తున్నాయి అవన్నీ కూర్చొని ఆర్ట్స్ వేసిన వారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో ఆల్. హాయ్. So how are you enjoying the kite festival today? It's really pretty. First of all, we've come like 2 hours back. We were here for our event where we are connecting with other architecture colleges as well. Our event was personally hosted by VIT Vellore. We are from VIT Vellore, most of us. We also have students from Hindustan, Anna University and M&M Jain here. I think we're having a fun time here, yeah. Okay, and tell us more about your art. So this was just one of our icebreaker sessions. We were planning on having a canvas relay. So we all took turns in painting each of the canvases. It was more or less a collaborative work here. For the first time, though, this is the 3rd Kite Festival in Chennai. So we thought like as an excess event from NASA, this would be a great thing to like invite people, see this event. Like I'm pretty sure like a lot of us are from Chennai, but we haven't come to this part of Chennai. I mean not Chennai, but yeah. So seeing all these kites, it was like interesting, something like we have not seen before, probably something in TV and all. So like a lot of colors, the sky is just filled with like great balloons, big balloons and kites. So it's very nice. We're having a great time. Nice. It's been fun. And a lot of people have been interacting with us because of this. So we feel like it's like an outreach event at this point. Like people are interacting with us. It's nice. Really nice and colorful fight. But personally, and this is the first time I'm seeing the Mari or Kite Festival Mari. I didn't know Chennai la if your 3rd time internationally, like almost 8 countries are participating in this. This is a wonderful event, and the way that I saw in the TVs that didn't do any justice to this. This is a colorful event. బాగుంది. ఇంతవరకు ఇట్లా మరి ఏది చూసింది లేదు. 1 or 2 times దా కైట్ ఫ్లై చేస్తున్నాను, అది ఫ్రెండ్స్తో నైబర్స్తో. ఇప్పుడు ఇట్లా మరిగా ఇది చూసింది చెన్నైలో ఇదే ఫస్ట్. వెరీ డిఫరెంట్ మ్యామ్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా చూస్తే. సిటీ లోపలనే మన అందరూ కైట్ ఆ హ్యాబిట్ ఉంటుంది, అదినో ఒక స్మాల్ నైబర్హుడ్లో అందరు చేస్తారు. ఇట్లా మనకి ఒక బిగ్ ఏరియాలో జరిగేది ఫస్ట్ టైం అనేది వల్ల ఇట్ ఫీల్స్ గుడ్. ఆ డాగి అక్కడ ఒక డాగ్ ఉంది కదా, ఆ డాగ్ కైట్ బాగుంది. అండ్ దట్ బుల్ తమ్ముళ్ళు అడుగుతున్నారు, బుల్ అండ్ హార్ట్. సో అది నా పేరు సులోచన, కేకే నగర్ నుండి వస్తూ ఉంటాము. బాగుంది. ఈ వాటర్ ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉండేది. మా కూతురు
మనముడు మనమరాలతో వచ్చిండావు ఇంత బాగా పట్టి ఉండదు ఆ లోపలంతా ఏమో నాకు సర్లే ఇంత బాగుంది. నా పేరు ధరణి. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేది. సో బాగుంది చూసేదానికి. మీకు ఏం కైట్ బాగా నచ్చింది? నాకు అన్నీ చూసేదానికి బాగుందండి. ఇదిరా అనేది కాదు, చాలా డిఫరెంట్గా ఉంది అన్నీ. కైట్స్ ఎగరవేస్తుంటారా మీరు? లేదండి, అదంతా అలవాట్లేదు. సో డిఫరెంట్గా ఉంటుంది అనేసి చెప్పినారు, సరే చూద్దాము అనేసి వచ్చినామట. తమిళనాడు టూరిజం డిపార్ట్మెంట్ వారు అలాగే గ్లోబల్ మీడియా బాక్స్ వారు సంయుక్తంగా ఈ కైట్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేశారు. 3వ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇది. ఎంతో కలర్ఫుల్గా ఇక్కడికి వచ్చేవారు అందరూ కూడా కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కలర్ఫుల్గా ఉందంటూ కూడా చెప్తున్నారు. మనం ఒకసారి కైట్స్ని కనుక చూసుకున్నట్టయితే టామ్ అండ్ జెర్రీ, డాల్ఫిన్, వేల్ అండ్ గొరిల్లా, టార్టాయిస్ అండ్ వివిధ రకాలైనటువంటి కార్టూన్స్, పిల్లలు ఎంతో ఎంజాయ్ చేసే విధంగా షార్క్, టెడీ బేర్స్ అండ్ మనకి ట్రెడిషనల్గా కనిపించే అటువంటి సంక్రాంతి టైంలో కనిపించే అటువంటి కైట్స్, అలాగే ఇండియా ఫ్లాగ్ కైట్స్ కూడా మనము చూడొచ్చు. టార్టాయిస్ కైట్స్ అన్నీ కూడా చూడొచ్చు. దాదాపు 50,000 మంది పైగా మంది ఈసారి కైట్ ఫెస్టివల్కి అటెండ్ అవుతారు అని కూడా అంచనా వేస్తున్నారు. దాదాపు 40 దేశాల నుండి కూడా కైట్స్ ఎగరవేసేవారు, ఔత్సాహికులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. 250 పైగా మంది ఇతర దేశాల నుండి కూడా వచ్చి 250కి పైగా కైట్స్ ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము. 3 days ఫెస్టివల్ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది చెన్నైలోని ఈసీఆర్ తిరువిదంతా ఈ బీచ్లో. కైట్స్ మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చేవారు అందరూ సేద తీరే విధంగా వారికి టెంట్స్ కూడా ఏర్పాటు చేశారు. అది మాత్రమే కాదు, ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. వివిధ రకాలైనటువంటి వస్తువులు వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొనుక్కునేందుకు ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేశారు. రంగురంగుల టెడీ బేర్స్, ఒకవైపు బీచ్, చల్లని గాలి, మరోవైపు ఎండను కూడా లెక్క చేయకుండా ఆకాశం అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఎండను కూడా లెక్క చేయకుండా కూడా వివిధ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వస్తున్న వారు అందరూ కూడా ఇక్కడ ఎగరవేస్తున్నటువంటి కైట్స్ చూసి ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి, వియత్నాం నుంచి, కొరియా నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి కైట్ ఫ్లయర్స్ అందరూ కూడా 250కి పైగా రకాలున్నటువంటి ఈ కైట్స్ ఎగరవేయడము, అటు చెన్నైలో ఉన్నవారు అలాగే పక్క రాష్ట్రాల నుండి కూడా వచ్చిన వారు అందరూ కూడా ఈ 3rd ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ గోపాల్ తోసిరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చెన్నై. డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇతర దేశాలకు చెందిన ఈ పండుకు ప్రస్తుతం మన దేశంలో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో చాలా మంది రైతులు వీటిని సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు సైతం ఈ పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా ఇతర దేశాల్లో మాత్రమే సాగయ్యే అవకాడో లాంటి పంటలను సైతం విజయవంతంగా సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఆ రైతు సక్సెస్ స్టోరీ ఏంటో మనము తెలుసుకుందాం రండి. నమస్తే, నేను మీ ఆలి. భారతదేశంలో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నప్పుడు కూడా ఇతర దేశాల్లో ఫ్రూట్లు మన భారతదేశంలో పండిస్తే అది నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఏదైతే సౌత్ అమెరికాలో, టర్కీలో పెరిగే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉందో ఆ డ్రాగన్ ఫ్రూట్ మన ఆంధ్రాలో, అది కూడా ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో పండిస్తున్నాడు ఒక రైతు. నిజంగా తన వ్యవసాయ క్షేత్రంలో ఒక డ్రాగన్ ఫ్రూటే కాదు, అనేక రుగ్మతులు కలిగించే పంటలు పండిస్తూ కూడా అందరు రైతులకి ఆదర్శంగా ఉన్నారు. ప్రస్తుతం నేనైతే ఈ చేబ్రోలు దగ్గర వ్యవసాయ క్షేత్రం పండిస్తున్న మురళీకృష్ణరాజు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఉన్నాను. అయితే ఆయన ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ పంట ఎందుకు ఎంచుకున్నారు, అలాగే దీనికి ఎలా ఆయన పండిస్తున్నాడు, నిజంగా ఈ ప్రతికూల వాతావరణంలో ఈ వాతావరణం అసలు పంట కూడా పండించి అని ఔరా అనిపిస్తున్నారు. టోటల్గా ఆయన అందరు రైతులకు ఆదర్శంగా నుంచున్నారు. అసలు ఈ పంటకి ఆయన తీసుకున్న కష్టం ఎలా ఉంది, ఆయన ఎటువంటి జాగ్రత్త తీసుకున్నారు, వాట్స్ ది స్టోరీ.
మన దేశంలో సంప్రదాయ వ్యవసాయం వైపు రైతులు ఎక్కువగా ఆసక్తి చూపరు. కొత్త పంటలను సాగు చేయడం పట్ల చాలా మంది భయపడుతుంటారు. కానీ కొంతమంది రైతులు మాత్రం ఆ భయాలన్నింటినీ పక్కన పెట్టి వినూత్న సాగు వైపు అడుగులు వేయడం చూస్తూనే ఉన్నాం. ఆ కోవలోని అడుగులు వేస్తున్నారు గోదావరి జిల్లా రైతు మురళీకృష్ణరాజు. చైనా, వియత్నాం, ఉత్తర అమెరికా, టర్కీ లాంటి ఇతర దేశాల్లో పండే డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ తో పాటు అవకాడో, మహాగని వుడ్ జాతికి చెందిన మొక్కలు, గో పశు సంపదతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎక్కువ వరి పంటకు ప్రాధాన్యత ఇస్తారు. పరిస్థితులు, వాతావరణం, నీటి సౌలభ్యం పట్టి ఇక్కడి రైతులు పంట మారుస్తూ ఉంటారు. కానీ ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామానికి చెందిన మురళీకృష్ణరాజు డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, మహాగని ఈ 3 పంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ పంట ద్వారా తాను సక్సెస్ అయ్యానని తెలుపుతున్నారు. సంవత్సర కాలంలో 6 నెలలు మాత్రమే డ్రాగన్ ఫ్రూట్ పంట పండుతుందని, మరో 6 నెలలు పంట నిద్ర వ్యవస్థలో ఉంటుందని వివరించారు. విదేశాలలో పండిస్తున్న ఫలాలకు ఆంధ్రాలో డిమాండ్ ఎక్కువ ఉందని, కానీ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ ధర ఉండటంతో మధ్యతరగతి ప్రజలకు కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. అందుకే ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట పండించి లోకల్ మార్కెట్లో తక్కువ ధరకి అందుబాటులో తేవడం తన లక్ష్యమని అంటున్నారు. డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుపై 2 సంవత్సరాలు అధ్యయనం చేసి ఈ పంట వేశానని మురళీకృష్ణరాజు తెలిపారు. ఎండ తీవ్రత 35 డిగ్రీలు దాటితే డ్రాగన్ ఫ్రూట్ మొక్క బతకడం కష్టమని, అందుకే మొక్కలకు ప్రత్యేకంగా ఎండవేడి తగలకుండా కూల్ సీడ్స్ వేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతి తక్కువ భూమిలో ఎక్కువ సాగు చేయాలని లక్ష్యంతో 2 లేయర్ పద్ధతి ద్వారా మొక్కల్ని పెంచుతున్నారు. పెస్టిసైడ్స్ మందులు వాడకుండా తన వ్యవసాయ క్షేత్రంలో గోమూత్రం ద్వారా లభ్యమయ్యే గో సంజీవిని ఉపయోగిస్తూ సేంద్రియ పద్ధతి ద్వారా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా డ్రాగన్ ఫ్రూట్ పంట లేకపోవడం ఒక్క మురళీకృష్ణరాజు వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ ఫ్రూట్ పంట పండిస్తూ నదీ పరివాహక ప్రాంత రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. డాక్టర్లు సైతం డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల వచ్చే లాభాలు వివరించడంతో ప్రజలు కూడా ఎక్కువ ఫ్రూట్స్ లో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఆర్డర్ చేసి మరీ కొనుగోలు చేయడం, దీనికి డిమాండ్ కూడా పెరిగింది. రోగ నిర్ధారణ శక్తి ఉండడం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం, మేధాశక్తిని పెంపొందించడం, చక్కెర వ్యాధి కంట్రోల్ చేయడం, మహిళల అనారోగ్య సమస్యలతో పాటు అనేక రుగ్మతలను నయం చేసే పోషకాలు ఈ డ్రాగన్ ఫ్రూట్ లో లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సైజు, చిన్న సైజు డ్రాగన్ ఫ్రూట్ లభ్యమవుతున్నాయి. ఊరు, ప్రాంతాన్ని బట్టి దీని ధర మారుతుంది. చిన్న సైజు కేజీ 150 రూపాయల నుంచి పెద్ద సైజు డ్రాగన్ ఫ్రూట్ 300 దాకా ధర పలుకుతుంది. చూశారు కదా, చైనా బోర్డర్లో పుట్టి ఉత్తర అమెరికా నుంచి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో, అది కూడా మన ఆంధ్రాలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట పండిస్తున్నారు. అది కూడా ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో మురళీకృష్ణరాజు అనే రైతు. సో ప్రస్తుతం దీనికి డిమాండ్ కూడా అదే విధంగా ఉంది. సంవత్సర కాలంలో 6 నెలల్లో పండించే ఈ పంటకి ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉండడంతో అందరూ కూడా దీనిపై చూస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇలాంటి రైతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, చేబ్రోల్ నుంచి. హైదరాబాద్ వాసులు భోజన ప్రియులు. కొత్త కొత్త వంటకాలను ఎంతలా ఆదరిస్తారో సంప్రదాయ వంటకాలకు అంతే ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. అందుకే గల్లీకో ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో బడేమియా కబాబ్స్కి ఆహార ప్రియులు క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ రెస్టారెంట్ ప్రత్యేకతలేంటి? ఎలాంటి ఫుడ్ అక్కడ లభిస్తుంది? వాచ్ ది స్టోరీ. सीख कबाब है, बोटी कबाब है, पत्थर का गोश्त है, चिकन टिक्का है, चिकन मलाई है, चिकन रेशमी है, चिकन टंगड़ी है, चिकन तंदूरी है, मटन बर्रा है, पत्थर का गोश्त है. రుచికరమైన ఆహారం దొరుకుతుందంటే ఆహార ప్రియులు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంటారు. నిజానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెరైటీ, స్పెషాలిటీ ఫుడ్స్ ఉంటాయి. మన హైదరాబాద్ విషయానికి వస్తే గల్లీకో స్పెషల్ ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లు, హోటల్స్ ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉన్న ఓ బడేమియా కబాబ్స్కు మాంసం ప్రియులు క్యూ కడుతున్నారు. అక్కడున్న వెరైటీలను టేస్ట్ చేస్తూ భలే ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు, ఖచ్చితంగా చికెన్, మటన్ వెరైటీలను ఇష్టపడేవారు ఇక్కడ ఒక్కసారైనా టేస్ట్ చేయాలని చెబుతున్నారు. ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు కింద ఈ బడేమియాన్ కబాబ్స్ ఉంది. ట్యాంక్ బండ్ అంటేనే రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడికి జనాలు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక మంచి ఫుడ్ దొరుకుతున్న ఈ బడేమియాన్ కబాబ్స్ గురించి తెలుసుకున్న వారు ఖచ్చితంగా ఇక్కడ టేస్ట్ చేయకుండా వెళ్లడం లేదు. ఇక్కడ చికెన్ కబాబ్స్ చాలా ఫేమస్.
సాధారణంగా నగరంలో చాలా చోట్ల చికెన్ కబాబ్స్ చేస్తుంటారు, కానీ నాణ్యత పెద్దగా పాటించరు. కలర్ఫుల్గా కనిపించడం కోసం కలర్స్తో పాటు ఇతర నాణ్యత లేని వస్తువులను యూజ్ చేస్తుంటారు. కానీ బడే మియాన్ కబాబ్స్లో అలా కాదు. ఖచ్చితంగా నాణ్యమైన వాటిని వంటలో వాడతారు. అలాగే కస్టమర్స్ ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిప్పుల పొగపై వంట చేస్తూ టేస్టీగా ఫుడ్ను అందిస్తున్నారు. ఇక్కడ ఓపెన్ ఎయిర్ గ్రిల్లింగ్ ప్లేట్ నుంచి కబాబ్స్లను వేడివేడిగా వడ్డిస్తారు. చికెన్ తంగ్డి కబాబ్స్ను ఆహార ప్రియులు ఇష్టంగా తింటున్నారు. స్మోకీ గ్రిల్లింగ్ చికెన్ ప్రతి బైట్ జ్యూసీగా టేస్టీ ఫ్లేవర్ను అందిస్తోంది. అంతేకాదు మటన్ బోటి కబాబ్స్ టేస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ యమ్మీ అంటున్నారు. మటన్ కబాబ్స్ ఆర్డర్ చేసిన వారు ఖచ్చితంగా ప్లేట్ ఖాళీ చేయకుండా సీట్ నుంచి లేవడం లేదు. మరోవైపు పరాటాలు సన్నగా తేలికగా పొరలుగా ఉండటంతో పాటు చాలా రుచిగా ఉంటున్నాయి. వీటిలో స్మోకీ కబాబ్స్ ప్రతి బైట్ అద్భుతంగా అనిపిస్తుంది. బడే మియాన్ కబాబ్స్లో ఇతర ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. వివిధ రకాల ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడికి పెద్ద పెద్ద కార్లలో వచ్చే కస్టమర్స్ రోడ్డుపైనే ఆగి ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇందులో పనిచేసే సిబ్బంది వారి కారు వద్దకు తీసుకెళ్లి మరీ టేస్టీ ఫుడ్ను సర్వ్ చేస్తున్నారు. ఇలా వెరైటీతో పాటు టేస్టీ ఫుడ్ ఉన్న బడే మియాన్ కబాబ్స్కు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి రుచి చూసేయండి. దేశమంతా 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకునే అతిపెద్ద పండుగైన వినాయక చవితి రాబోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే భారీ స్థాయిలో తయారు చేసే గణనాథుల విగ్రహాలు చాలా వరకు పర్యావరణానికి హాని చేస్తున్నాయి. దీంతో చాలా మంది మట్టి గణపతి విగ్రహాలు తయారు చేస్తూ పర్యావరణం పట్ల తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. సాధారణ విగ్రహాలకు తీసిపోకుండా ఆశ్చర్యపరిచే రీతిలో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. వినాయక చవితి దగ్గర పడుతున్న వేళ హైదరాబాద్ నగరంలో గణనాథులు రెడీ అవుతున్నారు. గత కొన్నేళ్లుగా పర్యావరణహిత గణపతులకు డిమాండ్ పెరుగుతుండటంతో వ్యాపారులు సైతం మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో వినాయక విగ్రహాల తయారీ మొదలైంది. ఇప్పటికే వందల కొద్ది విగ్రహాలను తయారు చేసిన శిల్పులు వాటిని విక్రయించినట్టు చెబుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆర్టిఫిషియల్ రంగులతో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి ప్రమాదమని, అందుకోసం తాము మట్టి విగ్రహాలను ఎక్కువగా తయారు చేస్తున్నట్టు వ్యాపారులు తెలిపారు. ఇక మండపాల్లో ఏర్పాటు చేసే భారీ విగ్రహాలను సైతం మట్టితోనే రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఇది మనకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మన పొల్యూషన్ లేదు. మనం మట్టి అమ్మలేకనే మట్టితోటి మనం ఎప్పుడైనా యూజ్ చేస్తే మనం హానికారకం ఏం యూజ్ చేస్తలేం కదా, మన పొల్యూషన్ కూడా మంచిగా ఉంటుంది. ఇది మట్టికి పూజ చేస్తే మంచిది మనకి. అంటే ఇప్పుడు మనము ఎక్కువగా పిఓపి ఉన్న డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి. ఈ వీటివి అయితే నార్మల్గా ఉంటాయి కాబట్టి డిమాండ్ ఎలా ఉంది? వాటికి వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? పిఓపిలా చేస్తే కూడా ఫస్ట్ మట్టితోటి చేయాలి. మట్టితోటి చేసినాక తర్వాత మోల్డ్ వచ్చినాక తర్వాత మనం పిఓపి తోటి చేస్తాం. మట్టి లేకుండా మనం ఏదైనా విగ్రహాలు చేయలేము. పెద్దది కానీ చిన్నది కానీ మన పంచలోహాది చేస్తే కూడా మన మట్టితోటి చేసినాకనే తర్వాతనే మన అది అవుతుంది, మోల్డ్ అవుతుంది. పానీపూరి కనబడితే చాలు చాలా మంది లొట్టలేసుకొని లాగించేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో పానీపూరిని ఎంత అపరిశుభ్రతతో విక్రయిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వాటన్నింటికీ చెక్ పెట్టేలా పూర్తి హైజెనిక్గా పానీపూరి తయారీ మెషిన్లు అందుబాటులోకి వచ్చేసాయి. ఇంతకీ ఈ పానీపూరీల మెషిన్లు ఎలా పనిచేస్తున్నాయి, ప్రజలు వాటిని ఎలా ఆదరిస్తున్నారు తెలుసుకుందాం రండి. పానీపూరి చాలా మందికి ఈ పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా పానీపూరి అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా భారత్లో అయితే ఎన్నో రకాల ఆహార పదార్థాలున్నా
ఇప్పటికీ పానీపూరినే చాలా మందికి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. గోల్గప్ప, గప్చుప్, పానీపూరి అని ప్రాంతాలను బట్టి పేర్లు వేరున్నా రుచి మాత్రం ఒక్కటే. ఇక సాయంత్రం అయిందంటే చాలు పానీపూరి బండి వద్ద జనాలు చేరిపోయి లొట్టలేసుకుంటూ పానీపూరి తింటుంటారు. కానీ ఈ పానీపూరిని మురికి కాలువల పక్కన బండి మీద విక్రయించటం, మంచినీటిని వినియోగించడం లేదని సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు, మీమ్స్ తరచూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వాటిని తయారు చేసే వ్యక్తి పరిశుభ్రంగా ఉండకపోవడం వంటి ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఇలాంటివి చూసిన చాలా మంది పానీపూరి తినాలనే ఆసక్తి ఎంత ఉన్నా వాటికి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ ఆటోమేటిక్ పానీపూరి వెండింగ్ మిషన్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అందరికీ నమస్కారం. నేను తేజస్ అనేసి నేను WTF వాళ్ళ జట్ల పార్ట్నర్ అయ్యి కర్ణాటక ఫుల్ నేను చూసుకుంటున్నాను మిస్టర్ పానీపూరి అనే బ్రాండ్తో. మేమంతా కలిపి మనము హైజీన్ ఫ్యాక్టర్ కానీ ఒక మంచి సర్వీస్ ఇవ్వాలి, ఫుడ్ దీంట్లో క్వాలిటీ ఇవ్వాలి, ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా అంతా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో యూస్ చేసుకొని మనము పానీ ఫ్లేవర్స్ కానీ అన్నీ రెడీ చేస్తున్నాము. కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అండ్ వెరీ ఫ్రెష్ కాన్సెప్ట్ ఉంటుంది. డైలీ ఫ్రెష్ అంతా రెడీ అవుతుంది మంది. ఇంకొకటి ఏమి అంటే మేము ఫ్రాంచైజీ ఎత్తుకునే వాళ్ళకి అందరికీ కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది, మెయింటెనెన్స్ కానీ ఫుడ్ సప్లై కానీ. మీరు జస్ట్ ఏం చేయాలంటే ఒక ఆపరేషన్ వైజ్ రెడీ చేసుకొని డైలీ వచ్చి అంగడి ఓపెన్ చేసి నడపాలి, మిగిలినంతా మేము మీకు హెల్ప్ చేస్తాము. దట్ ఈజ్ అవర్ కెపాసిటీ. మేము అలాగే అంత బాగా మేము మీకు చూసుకుంటాం. మేము మీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ న్యూ మెనూ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి మేము లాంచ్ చేసేకి మీకు హెల్ప్ చేస్తున్నాం. ఇది మన మెయిన్ స్పెషాలిటీ. అండ్ మిగిలింది టేస్ట్ అన్ని చేయాలంటే రండి మన షాప్కి, ట్రై చేయండి, మీకు తెలుస్తుంది ఎట్లా ఉంటుంది మాది ఐటమ్ అంతా, మీకు క్లారిటీ కూడా వస్తుంది. థ్యాంక్ యూ. ఈ ఆటోమేటిక్ పానీపూరి వెండింగ్ మిషన్లో ఒకప్పుడు ప్రముఖ షాపింగ్ మాల్స్లో ప్రారంభమై ఇప్పుడు చిన్నపాటి వీధుల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే బెంగళూరు ఇటీవలే వాట్ ది ఫ్లేవర్స్ అనే పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఆటోమేటిక్ పానీపూరి వెండింగ్ మిషన్లో నగర యువతను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. కొత్తను ఎప్పుడు స్వాగతించే బెంగళూరు నగరవాసులు వాట్ ది ఫ్లేవర్స్ పానీపూరిని ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఈ పానీపూరి వెండింగ్ మిషన్తో ఇకపై అపరిశుభ్రత దరిచేరే అవకాశం లేదని వాట్ ది ఫ్లేవర్స్ నిర్వాహకులు తెలిపారు. మిస్టర్ పానీపూరి అనే పేరుతో ఫ్రాంచైజీని కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ మిషన్లను అనేక నగరాల్లో ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఉపాధి మార్గంగా ఆటోమేటిక్ పానీపూరి వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేసుకునేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన ఈ పానీపూరి కేంద్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఆటోమేటిక్ పానీపూరి కేంద్రాల వద్ద వివిధ రకాల ఫ్లేవర్లలో పానీపూరి లభిస్తుండటంతో పానీపూరి లవర్స్ ఎంతగానో ఇష్టపడుతున్నారు. పరిశుభ్రతతో పానీపూరి లభిస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈడ వీపురంలో వచ్చిండాను వాట్ ద ఫ్లేవర్ మిస్టర్ పానీపూరి నియర్ జైన్ కాలేజ్. చాలా ఫేమస్. మేము డైలీ వచ్చేది మా ఫ్రెండ్స్ పాటుతో తినేది. మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు వచ్చేకి తినేకి. బట్ ఫ్లేవర్ అంటే సూపర్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వచ్చి. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.